బెజవాడ ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు 10 టన్నుల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 3 రోజుల పాటు జరగనున్న శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూల విరాట్ దుర్గమ్మను పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను కూరగాయల దండలతో అందంగా అలంకరించారు. ఇంద్రకీలాద్రి హరితవర్ణంలో శోభిల్లుతోంది. ఉత్సవాల్లో మొదటి రోజు ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ కోసం దాదాపు 50 టన్నుల కూరగాయలను వినియోగించారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల నుంచి ఆలయ సిబ్బంది కూరగాయలను సేకరించారు. ఆషాఢ సారి సమర్పణ బృందాలు శాకంబరి దేవి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. శాకంబరి ఉత్సవాలు జూలై 10తో ముగియనున్నాయి. ఈ క్రమంలో దేవస్థానంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ప్రత్యేక అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దుర్గమ్మ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారికి విరాళంగా భక్తులు కూరగాయలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవాలయం పరిసర ప్రాంతాలను కూరగాయలతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా అలంకరించారు. పురాణాల ప్రకారం పచ్చని పంటలతో భూమిని సుసంపన్నం చేయడం ద్వారా ఆకలితో ఉన్నవారి ఆకలిని తీర్చేందుకు దుర్గామాత శాకంబరి దేవిగా అవతరించింది. శాకంబరి దేవిని పూజించడం వల్ల ఆకలి బాధలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. పూర్వం దుర్గమాసురుడైన ఒక రాక్షసుడు వేదములన్నీ కూడా అపహరించాడు. తద్వారా భూమి అంతా కూడా అనావృష్టి ఏర్పడింది. కారణం ఏంటంటే వేద విజ్ఞానం చేతనే జీవనం అంతా నిండి ఉన్నది కాబట్టి. అలా అనావృష్టి అయిన భూమి యందు ఆకలితో అందరూ అలమటిస్తూ ఉంటే చైత్రవంశస్థులందరూ కూడా అమ్మవారి కోసం తపస్సును ఆచరించారు. అప్పుడు అమ్మవారు అయోనిజిగా జన్మించి చైత్రిని నామంతో అనుగ్రహించి తన శరీరంలో ఎన్ని రోమకోప ధారలు అంటే ఎన్ని వెంట్రుక ధారలైతే ఉన్నాయో అన్ని ధారాల నుంచి కూడా అమ్మవారు శాకములను అంటే కూరగాయలను, ధాన్య రాసులను అనేకంగా భూమి మీద కురిపింపజేసి భూమి యందున్నటువంటి అనావృష్టి అంతా తొలగించి సస్యశ్యామనం చేసింది జగన్మాత. అలా శాకములను అంబరణం చేసింది కాబట్టి శాకంభరి అనే నామంతో అమ్మవారు అనుగ్రహిస్తున్నది. అటువంటి దివ్యమైనటువంటి స్వరూప దర్శనాన్ని ఈ కాలంలో జరిగిందనే భావంతో ఇప్పుడు మనం చేయడం జరుగుతూ ఉన్నది. బెజవాడ కనకదుర్గమ్మ శాకంబరి దేవి అలంకారంలో దర్శనమిస్తుంది. ఇంద్రకీలాద్రిపై శాకంబరి దేవి ఉత్సవాలు ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి గురు పౌర్ణమి వరకు నిర్వహించేందుకు దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.